బీసీలపై టీడీపీది బూటకపు ప్రేమ అని అన్నారు వైసీపీ మంత్రి బొత్స సత్యనారాయణ. కూటమి నేతలకు ఉత్తరాంధ్ర అంటే చిన్నచూపు ఉందని, అందుకే ఎక్కడో ఉన్న వారిని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి గెలిపించాలని చూస్తున్నారని అన్నారు. నిరుద్యోగుల కోసం 6,000 పోస్టులు ప్రకటిస్తే కావాలనే డీఎస్సీని అడ్డుకున్నారని, ఎన్నికలతో సంబంధం లేని అంశాన్ని కోర్టుతో ముడిపెట్టారని బొత్స తెలిపారు. కూటమి కుట్రలను ప్రజలు గమనించాలని అన్నారు. వాళ్ళు మా అమ్మాయి దుమ్మెత్తిపోశారు. మోడీ గారు జగన్మోహన్ రెడ్డి కలిసిపోయారని చెప్పండి. ఇప్పుడు ఎవరితో మోడీ గారితో ఎవరు కలిశాడు? జగన్మోహన్ రెడ్డి కలిసారా? వైసీపీ పార్టీ కలిసిందా? ఇవాళ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిసింది కదా. నిన్న ఎప్పుడో చూశాను సెలబ్రిటీ పార్టీ నాయకుడు జనసేన పార్టీ నాయకుడు మాట్లాడుతూ, నేను ఒకటే మాట చెప్తాను 10 మాటలు చెప్పాను. ఆ రోజు ఏం చెప్పావు? పాసిపోయిన లడ్డూలు అని చెప్పావు, అవునా కదా? ఏమయ్యా ఇప్పుడు పాసిపోయిన లడ్డూలు? ఎందుకు జట్టు కట్టవలసి వచ్చింది? మరి రేపు ఉదయం మరి ఈ 3 పార్టీలు కలిసి స్టీల్ ప్లాంట్ గురించి ఏం చెప్తాయి? కూటమి ఏం చెప్తాయి చెప్పనండి. నేను డిమాండ్ చేస్తాను, వెంటనే ప్రకటన చేయాలి. వాళ్ళు ప్రచారాలు మొదలుపెట్టిన లోపలే కేంద్ర ప్రభుత్వం నుంచి భారతీయ జనతా పార్టీ ప్రకటన రావాలి అనేది మా డిమాండ్. నేను నిర్ణయించుకుంటున్నామని. లేకపోతే విశాఖపట్నం ఉత్తరాంధ్ర ప్రాంతంలో అసలు ఈ కూటమి తిరగడానికి ఆస్కారం ఉండకూడదు. ప్రజలకు నేను కోరుతున్నాను. వాళ్ళు తిరగడానికి ఎలా చేశామంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితులు మన ముందు ఉంటున్నాయి.